హాయ్ ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇంటికి వచ్చినాం మంచిగా. మొత్తం ఏం చెప్పలేదంటే పాపం మా ముసలోళ్ళ గురించి చెప్పలే కదా. వాళ్ళు మిర్యాలగూడన ఏదో ఊరంట దగ్గర, చెరువు గట్టు దగ్గర. పాపం ఆ ముసలాయనే వర్షం పడుతుందని ఒక దగ్గర పండుకుంటే చిన్న కవర్ల ఫోను 2000 జేబులో పెట్టుకొని వండుకుండంట. ఒక పక్కకు ఒక ఆడామెనో మగాయననో పండుకొని ఫోను కవర్ తీసుకురంట. పాపం మా ముసలోళ్ళకి ఫోన్కి ఛార్జింగ్ కూడా లేకుండా బాధపడుతుర్రాడ, ఏడుస్తుర్రు. మా ఊరోళ్ళు కూడా ఒక్కరు కనిపిస్తలేరని పాపం ముసలామె అయితే ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయ్యో పోయినాయా అని బాధపడి తలా 50 తలా 100 ఇచ్చిర్రు పాపం కిరాయిలకని. పాపం ముసలామె అయితే మా వాళ్ళని ఎవరినన్నా రమ్మన్నా కానీ రాలేదు అని ఏడుస్తుంది. కానీ ఎప్పటికే కానీ చేత కానీ ముసలోళ్ళకి కూడా దేవుని దగ్గర పోవాలి. కాళ్ళ నొప్పులు, పానం బాగలేక అదో ఇదో వాళ్ళకు కూడా చెప్పుకోవాలని ఆశలు ఉంటాయి కదా. అందుకనే పోయి దేవుని దర్శనం చేసుకొని పోదామని వచ్చినందుకు పాపం వాళ్ళ పర్సు తీయడం అయితే వాళ్ళది పద్ధతి కాదు. కానీ చాలా బాధపడుతుర్రు. నేనైతే ఒక చిన్న సాయం చేసిన ఫ్రెండ్స్, నాకు తోచినంత సాయం ఏం చేసిన అంటే ఒక 50 రూపాయలు ఇచ్చిన. మా ముసలాయనకి ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చిన, తిను పెద్దనైనా అని. పులిహోర ప్యాకెట్ అయితే సాయం చేసిన, నా వంతు సాయం. నేను ఇంతే చేస్తా అని నా మనసుకు అనుకొని ఆ ముసలాయనకైతే 50 రూపాయలు ఇచ్చి ఒక పులిహోర ఇచ్చొచ్చిన. కానీ అట్లా ముసలోళ్ళని బాధ పెడితే మంచిది కాదు. చాలామంది అర్థం చేసుకోవాలి.